ఇదే మా బిందు. దీనికి స్నానం చేయాలంటే అస్సలు నచ్చదండి. అదేంటో మాకే అర్థం కాదు. స్నానం చేపించేటప్పుడు ఎక్కడైతే నుంచో పెడతామో అక్కడ అలానే ఉండిపోతుంది. కనీసం ఫేస్ కూడా మన వైపు తిప్పదనమాట. ఎంత పిలిచినా కూడాను. మీరే చూడండి. ఏవి అంత బొమ్మలాగా ఉండిపోయో నిన్ను ఎవరేం చేస్తున్నారు? ఈ లోకల్లో నేను ఒక్కదాన్ని స్నానం చేస్తున్నాను, నాకే ఎందుకు ఇంత బాధ అన్నట్టు ఉంటుంది దాని ఫేస్. అది అసలు కొంచెం కూడా కదలడండి బాబు. మాకైతే చాలా నవ్వు వస్తుంది. బిందుకి ఎన్ని తెలివితేటలో తెలుసా అసలు. మీకు ముందు అయితే కొన్ని వీడియోస్ అయితే పెడతాను దీనికి సంబంధించినవి. మీరే చూస్తే అంటారు అబ్బా చాలా తెలివితేటలు అని చెప్పేసి. మా బాబాయ్ గారు అయితే దానికి స్నానం చేయించిన దిష్టి కూడా తీస్తున్నారు, దిష్టి తగలకూడదు అని. దీనికైతే మేము అసలు బెల్టే కట్టము. ఆ బెల్ట్ కట్టినా సరే దాని ఫేస్ అటు ఇటు తిప్పకుండా ఎలా ఉందో అలానే ఉంటుంది. అంటే మనకే జాలేసిస్తుంది అనమాట. అలా పెడుతుంది ఫేస్ ఎక్స్ప్రెషన్ కావాలని, అది తీసేయాలని చెప్పేసి. స్నానం అయిపోయింది రానగానే అబ్బా చూడండి దాని ఆనందం అంతా ఇంత కాదు అసలు.